శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ప్రముఖ యూట్యూబర్ రాములమ్మ గారి ఫొటోస్ని ఫేక్ ఫొటోస్ అంటే సెమీన్యూడ్గా మార్ఫింగ్ చేసి సెమీన్యూడ్గా క్రియేట్ చేసి సోషల్ మీడియాలోకి షేర్ చేయటం, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి మ్యామ్? అసలు అలా కాదండి, మనం ఏ సొసైటీలో ఉన్నామనేది చూడాలి. మీ మీద నాకు కోపం ఉందనుకుందాం, మీరు ఒక మహిళ అనుకుందాం, మిమ్మల్ని నూడుగా పెడితే నేను ఎంత దిగజారు ఉంటాను అంటే మానసికంగా సంథింగ్ రాంగ్ విత్ మీ. మిమ్మల్ని నేను ధైర్యంగా మాటలతో ఎదుర్కోలేను అనమాట. చేతకాక చావలేని వాడు చేసే పని ఇది. ఇది వాళ్ళు కాక్రోచ్ పార్టీ వాళ్ళు చేశారు. అతను ఎవరు, జోసెఫ్, కృష్ణ జోసెఫ్ ఏమన్నాడు ఈ అమ్మాయిని? ఫ్రైడ్ బత్తాయి అంటే ఏంటి అసలు కదా, అసలు దాన్ని మీరు ఇన్నర్ మీనింగ్కి వెళ్తే వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ఇప్పుడు చూసారా మీకు ఈ కృష్ణ జోసెఫ్ని ఇలా తయారు చేసిందే గమనాండి ఇంద్రసేన. అంటే మొత్తం బయటకు వచ్చింది కదా, వీళ్ళకి ఫండింగ్ వచ్చింది వైసీపీ నుంచి. వచ్చాక ఇతను అసలు బాగా ఆర్థికంగా పెద్ద ఉన్నవాడు కాదు కదా ఈ జోసెఫ్. అతనికి నెలకి 1,50,000 ఇస్తే బూతులు మాట్లాడమన్నా మాట్లాడాడు కదా. ఇప్పుడు మీకు ఏమర్థమైంది దీన్ని బట్టి? ఒక వైసీపీ అనేది యువతలో ఒక ఏమనాలి పిచ్చిని రేకెత్తిస్తుంది. అది భాషాపరంగా, భావజాలం పరంగా వాళ్ళని మొత్తం వాళ్ళ మైండ్ సెట్ మార్చేస్తాం. అంటే తిడితేనే, బూతులు మాట్లాడితేనే, ఫిల్దీ లాంగ్వేజ్ మాట్లాడితేనే నీకు ఇంత డబ్బు ఇస్తాం. ఇలాంటి భావజాలం ఉండే జగన్మోహన్ రెడ్డి మళ్ళా 2.0 నేనే ముఖ్యమంత్రి అంటే ఆంధ్ర ప్రజలు చెప్పు తీసి కొట్టరా అని అడుగుతున్నా. కొట్టాలిగా. నువ్వు మంచి పనులు చేయి. ఇప్పుడు ఓడిపోయారు 2024లో, ఈ 2 ఏళ్లలో మీరు ఏం చేశారు ప్రజలకి అని సానుభూతి చూపించేవాడిని ఈ ప్రజలు ఎన్నుకోవాలా ముఖ్యమంత్రిగా. 1,00,000 రూపాయలు ఇచ్చి నువ్వు మా ఇంట్లో వచ్చి పని చేయమంటాడా సీదిరి అప్పలరాజు, దానయ్య భార్యని? వాడిని పిలిచి బెల్ట్తో కొట్టాలా వద్దా జగన్మోహన్ రెడ్డి? అది అందుకని ఇలాంటి వాళ్ళు, ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఈ గమన లాంటి వాళ్ళు, ఇంద్రసేన లాంటి వాళ్ళు, వాళ్ళ వెనకాలన్న వైసీపీ వాళ్ళు ఇవాళ కృష్ణ జోసెఫ్ని ఇరికించారు. అంటే వీళ్ళు ట్రాప్ చేస్తున్నారు సైకలాజికల్గా వాళ్ళని. మీకు అర్థమైందా? వాళ్ళ చేతుల్లోకి తీసేసుకున్నారు. సో ఒక ఉన్మాదం. ఇప్పుడు ఆవు వ్యాసంలాగా మీరు ఏ స్టేజ్ మీద ఉన్నా కూడా మీరు పవన్ కళ్యాణ్నే తిడతారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది ఏ సభ అనేది అక్కర్లా, అక్కడికే వస్తారు వాళ్ళు. అవసరమైతే వాళ్ళ భార్యను తిడతారు, వాళ్ళ పిల్లల్ని తిడతారు, బూతులు మాట్లాడతారు. అది నేర్పించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ తులసి చందు వీడియోలు చేయట్లేదే? ఇవాళ మిగతా వాళ్ళందరూ ఆ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఉన్న పెద్దలందరూ ఏమయ్యారు? ఇది అర్థం చేసుకోవాలి కృష్ణ జోసెఫ్. మీరు ప్రశ్నించడం తప్పు కాదు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు, అది అవగాహన ఉండాలి. మనం మాట్లాడాలి, నిర్భయంగా మాట్లాడాలి, కానీ మన మాట జారకూడదు. మన దేని గురించి పోరాటం ఒక మంచిది, ఇప్పుడు అది ఎక్స్పార్టీ అయినా మంచి ఉంటే మనం అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు నిన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ నిలదీశారు జగన్మోహన్ రెడ్డిని, జై జగన్ జై సీఎం అనిపించుకోవటం తప్పన్నారు. మనం అప్రిషియేట్ చేసాంగా. మనకి వ్యక్తులు ముఖ్యం కాదు, వాళ్ళు ఏ భావజాలంతో ఉన్నారు, ఏం మాట్లాడారు, అంతవరకే మనకి. వ్యక్తిగతాలు అవసరం ఉండకూడదు. సో ఇవాళ మీరు రాములమ్మని ఏం చేశారు? మీకు చేవలేక చేతకాక సెమీనూడ్గా ఆవిడ ఫోటో వేసి, అంటే మీ మనసు ఎంత దిగజారిపోయి ఉంది, మీ ఆలోచన ఎంత నీచంగా ఉంది. నీకు భార్య ఉంది, నీకు పెళ్ళయింది అనుకుందా, నాకు తెలియదు అభిజిత్ దీప్కేకి అయిందో లేదో, కానీ ఆ అభిజిత్ దీప్కే ఒక తల్లి, ఒక చెల్లి, ఎవరో ఒకరు ఉంటారు కదా, ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా. తప్పు కదా అలాగా. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇప్పుడు ఇలాగ వీళ్ళు ఉద్యమాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఒక కన్ను వేయాలి పిల్లల మీద. వీళ్ళు ఏ వేలో వెళ్తున్నారు, డబ్బు రాగానే డబ్బు వచ్చేసింది నా కొడుకు ఇన్ని లక్షలు వచ్చేసాయి కాదు, ఇన్ని కోట్లు సంపాదించాడని కాదు.
అసలు ఎందుకు ఇస్తున్నారు అవతల వాళ్ళు? రేపొద్దున ఇతని జీవితం ఏమవుతుంది తేడా వస్తే? ఇప్పుడు తేడా వస్తే ఎవడు జైలుకి వెళ్తాడు? అభిజిత్ దీప్కి వెళ్తాడు కదా. వీళ్ళు ఉన్మాదంలో తప్పులు చేస్తారు, ఎక్కడో చోట ఇరుక్కుంటారు, ఖచ్చితంగా ఇరుక్కుంటారు. తప్పు చేసేవాడు ఎప్పుడు ఇరుక్కుంటాడు. ఇవాళ కాకపోతే రేపు లేట్ అవ్వచ్చు అంతే. సో నేను ఒకటే చెప్తున్నా, మీరు సోషల్ మీడియాలో వీడియోలు చేసుకోండి, కానీ చేసింది మీరు ఏం చేస్తున్నాం అనే అవగాహనతో చేయండి. ఆడవాళ్ళని కించపరిచి ఆ అమ్మాయిని ఎదుర్కోలేక మీరు ఈ రకంగా చేయటం అనేది, అంటే ఒక ఆడవాళ్ళు కూడా చేస్తున్నారు ఇలాంటి పనులు. అది ఇప్పుడు మనం బాధపడాల్సిన అంశం ఏంటంటే, ఆడవాళ్ళు కూడా ఆడవాళ్ళమని మర్చిపోయి ఒక ఉన్మాదానికి వెళ్ళిపోయి ఉన్మాద స్థితికి చేరుకుని మీ మైండ్ని ఎవడో కంట్రోల్ చేసే స్థాయికి మీరు తెచ్చుకుంటున్నారు. సో వాడు ఏం చెప్తే అది కీ ఇచ్చిన బొమ్మలాగా చేస్తున్నారు. ఇది ఆలోచించుకోండి. ఇవాళ గమనా కూడా అరెస్ట్ అవుతుంది, నిన్న వెళ్ళింది విచారణకు ఆవిడ. 100 వీడియోలు ఇంకా ఎన్ని ఉన్నాయో ఇప్పుడు దొరికిన 100. సో డిలీట్ చేయడం ఎందుకు, భయం ఎందుకు? నువ్వు తప్పు చేయకపోతే నీ వీడియోస్ అలాగే ఉంటాయి. ఇప్పుడు మన వీడియోస్ మనం డిలీట్ చేస్తామా? ఇప్పుడు ఎవరు వచ్చి చూసుకున్నా మనకు వచ్చిన నష్టం ఏంటి? అంటే మన మాట మీద మనకి నమ్మకం ఉంటే మనం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం. మనం ఏం మాట్లాడుతున్నాము అనే దాని మీద మన అవగాహనతో మాట్లాడుతున్నాం. ఎవడికో లోబడి ఎవడి ఆలోచనలో మన ఆలోచనలుగా చేసుకొని మనం మాట్లాడినప్పుడు మనం దేనికి భయపడం, అంతే కదా.